వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నిజాంపేట మండలం రాయలాపూర్ గేట్ వద్ద ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. మెదక్ సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ అంతరం ఏర్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు రైతులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా తొంగుతుర్తి మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో వాతావరణం చల్లబడింది. దాదాపు 3 నెలలు తీవ్ర ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలు ఒక్కసారిగా ఆ వర్షం పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పనగర్ గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అర్బన్ ఆక్సిజన్ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రపంచమే కుగ్రామంగా మారుతున్న వేళ పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలు నాటడం మన జీవితంలో భాగస్వామ్యం కావాలని అన్నారు. ఢిల్లీలో కాలుష్యంతో నివసించే పరిస్థితి లేదని, తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా ముఖ్యమంత్రి ఈవీ పాలసీ తీసుకువచ్చారని పేర్కొన్నారు. జనగామ పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ప్రజల సౌకర్యార్థం 2 ద్వారాలతో దీన్ని నిర్మించినప్పటికీ ప్రస్తుతం ఒక ద్వారం పూర్తిగా పిచ్చి చెట్లు పొదలతో మూసుకుపోయింది. దీంతో ఇటు వాహనదారులు అటు పాదచారులు ఒకే ద్వారం గుండా వెళ్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి పిచ్చి చెట్లను తొలగించి 2 ద్వారాలను అందుబాటులోకి తెప్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా లీగల్ సెల్ అథారిటీ మరియు ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి జి ప్రేమలతో అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ప్రకృతిని రక్షించుకుంటే మనల్ని మనం రక్షించుకున్నట్లే అని ఆమె తెలిపారు. లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 31 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఖమ్మం నగరం 26 డివిజన్ బ్రాహ్మణ బజార్లో వర్షం ప్రారంభమైంది. గత 2 నెలలుగా విపరీతమైన ఎండలతో ఉక్కిరి బిక్కిరైన ప్రజానికానికి ఈ వర్షం ఎంతో మేలు చేస్తుంది. చిన్నపిల్లలు ఉత్సాహంగా వర్షంలో చిందులుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మధ్యాహ్నం నుంచే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మబ్బులు పట్టి ఉన్నట్టుండి వర్షం కురవడం ప్రారంభమైంది. స్థానికులు ఈ వర్షాన్ని చూసి ఎంతో ఆనందపడుతున్నారు. సంగారెడ్డి నుంచి పటాన్ చెరువు వరకు జరుగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ జిల్లా అధికారులతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును బస్సు నుంచే గమనిస్తూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని వారు అధికారులకు సూచించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపూర్లో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో బిట్టుపల్లి, బందాల, పోచాపూర్, నర్సాపూర్ పిఎల్, బొల్లేపల్లి గ్రామాల ప్రజల నుంచి కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జడ్చర్ల పర్యటన సందర్భంగా గంగాపూర్ రోడ్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పర్యవేక్షణలో సభ ప్రాంగణం, భద్రతా, పార్కింగ్, తాగునీటి సౌకర్యాలు సిద్ధం చేశారు. వేలాదిగా ప్రజలు హాజరు కానుండటంతో జడ్చర్లలో పండుగ వాతావరణం నెలకొంది. జడ్చర్ల పట్టణంలో ఇక్కడ చూసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి.